రేపే కదా కార్తీక పౌర్ణమి. మనం ఎంత ఎర్లీగా వీలైతే అంత త్వరగా దీపారాధన చేసుకుంటే మంచిది కదా. సో అందుకని మనకి మార్నింగ్ టైం అస్సలే కుదరదు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే. సో అందుకే ముందు రోజే బయటికి వెళ్ళి రేపు పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి, ఏది మర్చిపోకూడదని వెళ్ళాను. కానీ మనకి ఆనవాయితీ కదా ఏదో ఒకటి మర్చిపోవడం. ఉసిరిగా దీపాల్లో పువ్వొత్తులు వేస్తారు కదా, ఆ పువ్వొత్తులు అయితే మర్చిపోయాను. మార్నింగ్ పూజ కోసం ఇక్కడ నేను ఏమేమి తెచ్చానంటే నువ్వుల నూనె, ఆవు నెయ్యి, టెంకాయ, పూలు, పళ్ళు, ఉసిరికాయలు, తమలపాకు, అగరబత్తులు కూడా అయిపోయినాయి, అందుకని అగరబత్తులు కూడా తీసుకున్నాను. ఇంకా తులసాకు తీసుకున్నాను. ఇక్కడ 365 ఒత్తుల ప్యాకెట్ ఒకటే తీసుకున్నాను. కొందరేమో ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఒత్తులు వెలిగిస్తారు. నిజానికి అలా వెలిగించకూడదు అంటారు, ఎందుకంటే ఇంట్లో పూజ చేసేది ఒక్కరే. అలా అంటే ఇంట్లో ఒకసారి మగవాళ్ళు చేస్తారు పూజ, ఒకసారి ఆడవాళ్ళు చేస్తారు కదా, మరి వాళ్ళది వీళ్ళది కలిపి వెలిగించాలంటే అలా ఉండదంట. ఇంట్లో ఎవరు పూజ చేసినా కానీ ఒకటే దీపారాధన కదా, ఒకటే దేవుడి గుడి, ఒకటే పూజ, ఒకటే హారతి కదా. ఒకవేళ ఒకే ఇంట్లో ఉండి సపరేట్గా ఉంటే ఇంకా అది వాళ్ళ ఇష్టం. కానీ అలా కాకుండా ఇంట్లో నలుగురు అంటే వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు ఉంటే పిల్లలకు సపరేట్గా, హస్బెండ్కి సపరేట్గా ఇలా వెలిగిస్తారు. అలా వెలిగించకూడదంట. ఒకటే 365 ఒత్తుల్ది వెలిగిస్తే సరిపోతుంది. చూసుకోండి ఒకసారి. ఇక్కడ నేనైతే మార్నింగ్ పూజ లేట్ అవ్వకుండా ఉండడానికి ఒత్తుల్ని ఆవు నెయ్యి వేసి నానబెట్టి పెట్టుకుంటున్నాను. అలాగే ఉసిరి దీపాలు పెట్టుకోవడానికి ఉసిరికాయలు కొద్దిగా ముందు కట్ చేసి పెట్టుకుంటే ఒత్తి అనేది అందులో నిలుస్తుంది. సో అది కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు కుంకుమ పెట్టేసి మనం ఉసిరికాయలు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఎక్కువ లేట్ అవ్వకుండా ఉంటుందని అంతే. మొన్న ఏకాదశి రోజు కూడా బ్రహ్మముహూర్తంలోనే పూజ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు సరిపోలేదు టైము. రేపు అస్సలు లేట్ అవ్వకూడదు అని చెప్పి ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. రేపైతే అస్సలు మిస్ అవ్వకూడదు, బ్రహ్మముహూర్తంలో ఎలాగైనా సరే పూజ చేయాలని చెప్పి ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంట్లో పనంతా ఫినిష్ చేసుకొని నైటే మార్నింగ్ ఇల్లు క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ముందు రోజే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే ఏవైతే లేట్ అవుతాయో మనకి అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగే పిండి దీపం కూడా మార్నింగే రెడీ చేస్తాను. ఇప్పుడు చేస్తే మనకి కొద్దిగా బియ్యం పిండి కదా ఎండినట్టుగా అవుతుంది, అలా అవ్వకూడదని చెప్పేసి మార్నింగే చేసుకుంటాను పిండి దీపం. మెయిన్ పనులు ఏవైతే ఉన్నాయో అవైతే ఇప్పుడు చేసేసుకుంటున్నాను. మనకి ఇవాళ నైట్ 10:40, 10:50కి అలా స్టార్ట్ అవుతుందంట కార్తీక పౌర్ణమి. రేపు ఈవినింగ్ 6:50 వరకు ఉంటుందంట. సో అది నేనైతే రేపు మార్నింగ్ పూజ కోసం ఉసిరి దీపాలు, ఒత్తులు, పూలు, పళ్ళు, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, టెంకాయ ఏది మిస్ అవ్వకుండా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి మార్నింగ్ బయటికి వెళ్ళే అంత టైం ఉండదు, ఒకవేళ అంత ఎర్లీగా షాప్స్ కూడా తీయకపోవచ్చు కదా, అందుకని అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.